హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. మనం చెప్పేటువంటి ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద అనేకమైనటువంటి వీడియోస్ చేస్తున్నాం. అందరికీ ఇవి కనుక రీచ్ అయితే కానీ ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు చూసేటువంటి వాళ్ళు కొత్తగా దాదాపుగా 60% న్యూ వ్యూవర్స్ వస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి ఉపయోగపడ్డట్టు అవుతుంది. సో ఇక విషయంలోకి వెళ్తే, మన తెలుగు కమ్యూనిటీలో తెలంగాణ అండ్ ఆంధ్రాలో చాలామంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ చాలా రకాలుగా కొత్త కొత్త పోకడలతో వెళ్తూ ఉన్నారు. అయితే ప్రమినెంట్గా చాలామంది ఉన్నారు, ఎప్పటి నుంచో కూడా చాలా అమాయకమైనటువంటి మొహాలు వేసుకొని వీళ్ళేదో తెలుగు ప్రజలని చాలా ఉద్ధరిస్తున్నారు అనేటువంటి కోణంలో చాలామంది చాలా సెంటిమెంటల్ డైలాగ్స్తో చాలామందిని మిస్గైడ్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఎవరి మీద ద్వేషం, కోపం అనేటువంటిది లేదు. కానీ కొంతమంది ఇటువంటి వెయిల్స్ని, ముసుగుల్ని వేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క ముసుగుల్ని తీయాల్సినటువంటి బాధ్యత చాలా మన మీద ఉన్నది. ఎందుకంటే అమాయకంగా ఉంటూ అమాయకం అనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలకు లోబడే కంటే కూడా ఒక వ్యాపారం చేసుకుంటున్నాము అనే కోణంలో కనుక చెప్తే వెళ్ళనుకోడు, దాంట్లో తిరుగులేదు. కానీ మేమేదో తెలుగు ప్రజలంతా ఉద్ధరిస్తున్నాము అనే కోణంలో చెప్పేటువంటి వారితోనే ఇక్కడ సమస్య. ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి ఫేక్ వ్యక్తులకి నేనేం చెప్తున్నానంటే తెలుగు బ్రదర్స్ అని పేరు పెట్టుకుంటున్నా. ఎందుకనంటే ఇది ఇమాజినేటివ్ క్యారెక్టర్, ఎవరిని ఉద్దేశించినది కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ప్రమోటర్స్ సహజంగానే వారి యొక్క రెఫరల్ లింక్స్ కోసం రకరకాలైనటువంటి కుయుక్తులు అన్నీ పనినటువంటి వాళ్ళేనమాట. కాకపోతే ఎవరు వీళ్ళు చేసేటువంటి గ్యాంబ్లింగ్ని విడమర్చి చెప్పేటువంటి కోణంలో ఎవరు అంత సాహసం చేయలేదు. ఎందుకనంటే ఇటువంటి వ్యక్తులకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి. అయితే ఇక్కడ నేను ఒక కొత్త పాయింట్ తోటి, అంటే నన్ను చాలామంది విమర్శించారు కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క ముసుగు తీస్తే కానీ నా విమర్శలకు అర్థం ఉండదు. కాబట్టి నేను ఈ వీడియోస్ అనేటువంటివి చేస్తూ ఉన్నా. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి పరిణతి చెందినటువంటి ట్రేడర్స్గా పేరు ప్రఖ్యాతులు తెంచుకున్నటువంటి ఈ వ్యక్తులు, ఈ బ్రదర్స్ సహజంగా ఏంటంటే స్టాక్ మార్కెట్ చార్టుని ఒక్కసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పరు, కానీ ప్రైజ్ యాక్షన్ని అద్భుతంగా చెప్తారు. ఈ ప్రైజ్ యాక్షన్ మీద కొన్ని గంటల పాటు ఉండేటువంటి వీడియోస్ చేసి ఇదే ప్రైజ్ యాక్షన్ అనేటువంటివి చెప్తారు. అది కూడా తెలుగులో ప్రింట్ అయినటువంటి ఒక పుస్తకాన్ని బేస్ చేసుకొని ఇది మొత్తం చెప్పేశారనమాట. ఆ పుస్తకం చదివారు, ఆ పుస్తకాన్ని ఇక్కడ అప్పు చెప్పారు అంతే. నిజంగా వాళ్ళకి ప్రైజ్ యాక్షన్ మీద అంత పెద్దటి అవగాహన కనుకుంటే లైవ్లో చార్ట్లను కొంతవరకనే అనాలిసిస్ చేసేవారు. ఎందుకంటే కొన్ని లక్షల మందిని వీళ్ళని ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి కొద్దో గొప్ప న్యాయం అనేటువంటిది చేసేటువంటి కోణంలో జరగాల. కానీ అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయంటే ఎక్కడా జరగల. పూచిక పుల్లంత సహాయం కూడా వీళ్ళు చేయకపోగా పబ్లిక్ని చాలా వరకు మిస్గైడ్ చేసి స్టాక్ మార్కెట్లోకి వచ్చేటట్టు చేశారు. కొంతమందిని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటట్టుగా చేశారు. అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి పాలసీలను యథేచ్ఛగా ప్రశాంతంగా అమ్ముకున్నారు. ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో ఎలా ఇచ్చేశారు ఏంటి అనేటువంటిది కూడా మనం చెప్పుకుందాం. సరే, ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్లో వీళ్ళు అంటే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి సహజంగా ఈ బ్రదర్స్ని అడుగుతుంటారు అనమాట. ఏమండి, మీరు ఎలా ట్రేడ్ చేస్తారు, మీరు లైవ్లో ఒకసారి చూపించండి, అది ఇది అని చెప్తారు. లైవ్లో చూపించేట దమ్ము ధైర్యం సహజంగానే ఎవరికి ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, రికార్డెడ్గా కంటిన్యూస్గా ఒక 3 days లాభాలు తీసుకున్నటువంటి ఒక రికార్డ్ని పోస్ట్ చేస్తారనమాట. ఇదేంటి, మధ్యలో ఏదైనా సరే లాస్ అనేటువంటిది వచ్చిందనుకోండి, దాన్ని ఎక్కడ ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు కదా. లైవ్లో అయితే ఇదిగో ఈరోజు మేము లైవ్ చేస్తున్నాము, మీరు చూడండి అని చెప్తారు. మేము మీకు ప్రైజ్ యాక్షన్ గురించి చెప్పాము, మీరు ఆప్షన్ బై గురించి మేము చెప్పాము అనేటువంటి కోణంలో చెప్పి ఆప్షన్ బై గురించి వీడియోస్ చేస్తారు ముందుగానే అనౌన్స్ చేసి. కానీ అలా చేయాలి. ఎందుకని చేయలేదంటే ఒకవేళ ఫెయిల్ కనుక అయితే అసలుకే మోసం వస్తుంది. కొండ నాలుగుకి మందు వేస్తే కొండ నాలుగు ఊడిపోయింది అన్నట్టుగా ఈ రెఫరల్ లింక్స్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా దొబ్బేసేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే
కంటిన్యూగా ఒక 2-3 రోజులు లాభాలు వచ్చినటువంటి వాటిని రికార్డ్ చేసేసి పెట్టుకొని క్లబ్ చేసేసి రిలీజ్ చేస్తారు. గమ్మత్తుగా వీళ్ళు మొదటగా ఆప్షన్ బై గురించి, ప్రైజ్ యాక్షన్ గురించి చెప్పినటువంటి వాళ్ళు ఆప్షన్స్ని సెల్ చేసినటువంటి పొజిషన్స్ని చూపిస్తారు మీకు. మొదటి దాంట్లో కొద్ది గొప్ప లాభం వస్తే చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగానే ఇది అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అని చెప్పేసి ఒక పెద్ద అనలిస్టులుగా చెప్తారు. అలా కాకుండా నెక్స్ట్ డే ఏమవుతుంది, లాభం అనేటువంటిది 5-6 వేలు చూపించేసి అది 1600 దగ్గరికి వచ్చేసరికి ఈ రోజున నేను చాలా బిజీ ఉన్నాను, ఇవన్నీ కూడా సాయంత్రానికి వీడియో మీకు కావాల్సిన సబ్జెక్ట్ని ఇవ్వాలి కాబట్టి ఈ పొజిషన్ ఇంతటితో స్క్వేర్ ఆఫ్ చేస్తున్నాను అని చెప్తారు. థర్డే ఇదే 1000 రూపాయలు 1500 లాస్లకు వెళ్తుంటుంది, మళ్ళీ ప్రాఫిట్కి వస్తుంది అట్లా. ఎందుకంటే సెల్లింగ్ కదా చేసింది కాబట్టి కొంత ఫ్లక్చుయేషన్ అనేటువంటిది ఉంటుంది. పర్ఫెక్ట్ ప్రాఫిట్లోకి రావాలి అని అంటే అది కొంత టైం అనేటువంటిది తీసుకుంటుంది. కాబట్టి దాంట్లో ఏం చెప్తారు, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది కాబట్టి దీనికన్నా కిందకి వస్తే అది కిందకి జారిపోద్ది ఈ ప్రైజు అనేటువంటి కోణంలో చెప్తారు. ముందు చూస్తుంది ఏంటంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్, అంటే బాగా ప్రైస్ అనేటువంటి భీకరంగా పైకి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ అంత త్వరగా పడదు. ఒక గురువారం తప్ప మిగతా రోజుల్లో మార్కెట్ అనేటువంటిది మంచి బుల్లిష్ క్యాండిల్స్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు బయర్స్ స్ట్రాంగ్ ఇదిగా ఉన్నప్పుడు అంత తేలిగ్గా పడదనమాట. కానీ వాళ్ళు ఆ పొజిషన్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు చార్ట్ని, ఇప్పుడు కాదు నేను చాలా కాలం క్రితమే ఆ చార్ట్ను కనుక పరిశీలిస్తే అక్కడి నుంచి మార్కెట్ పడలా వాళ్ళు అన్నట్టుగా, ఆ తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో దట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టేబుల్గా ఉన్నటువంటి, ఇప్పుడు ఇంట్రాడే హంటర్ చూడండి, చెప్తాడు పొజిషన్ ఇదిగో ఎందువల్ల తీసుకుంటున్నాను, ఎంతలా తీసుకుంటున్నాను అని చెప్పేసి పక్కాగా చూపిస్తాడు. పవర్ ఆఫ్ స్టాక్స్ సుభాషిష్ పాని, ఆఫ్ కోర్స్ హీ ఈజ్ ఆల్సో డూయింగ్ ద బిజినెస్ ఈవెన్ దో హీ ఈజ్ షోయింగ్ హీస్ లైవ్ ట్రేడింగ్. అప్పుడప్పుడు లైవ్ ట్రేడ్ చేసేసి ఇది ఎక్కడి నుంచి ఇట్లా తీసుకున్నాను ఇది కాజు అనేటువంటిది కూడా చెప్తా ఉంటాడు. కానీ వీళ్ళు ఎక్కడో కూడా ఆ విధంగా చెప్పరు. మరి ప్రైజ్ యాక్షన్ గురించి చెప్పినప్పుడు, ఆప్షన్ బై గురించి మీరు బాగా విపరీతంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేసినప్పుడు మీరు వాటిల్లో పొజిషన్స్ ఎందుకు తీసుకోరు? ఇప్పటి వరకు ఏదన్నా అంటే స్ట్రాంగిల్స్ గురించిన స్ట్రాటజీస్ మేము చెప్పాం కదా అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యాను తప్పదు, కల్ట్స్ ఉంటారు, వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. కానీ వాస్తవికతని ఆలోచించండి. వాస్తవంగా అసలు ఏంటి, రియాలిటీ ఏంటి అని కళ్ళు మూసుకొని ఆలోచించి మీరు ఇది చేయండి. ఎప్పుడైనా సరే మీకు ఉపయోగపడేటట్టుగా ఒక చార్ట్ని అనాలిసిస్ చేయడం కానీ, అసలు స్ట్రాంగిల్స్, బటర్ఫ్లై, ఐరన్ కార్డ్ ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నీ ఆల్రెడీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే, 7-8 సంవత్సరాల క్రితమే ఉన్నాయి కదా. ఎప్పటి నుంచో వాటిని ఇచ్చేసుకుంటూ వస్తున్నారు కదా. రామ్ వెల్త్ అనే అతను చాలా మంచిగా సెల్లింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఇస్తాడు. అలాగే ఆప్షనబుల్స్ లైవ్లో పెట్టేసేసి ఎక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఏంటి అనేటువంటిది చెప్తారు. వాళ్ళ లైవ్స్ ద్వారా మనం కొంత సబ్జెక్ట్ అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు ఎందుకని చేయట్లేదు అని అంటే, ఎప్పుడైనా సరే వాళ్ళు లైవ్లోకి వచ్చేసేసి ఈ విధంగా చేస్తామంటే కంపల్సరీ ఫెయిల్ అయిపోతారు. దే డోంట్ నో హౌ టు ట్రేడ్. వాళ్ళకి ట్రేడింగ్ చేయడం అనేటువంటి రాదు. స్ట్రాంగిల్స్ వేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే కొంత సెక్యూరిటీ జోన్లు చేస్తారు. నాకు తెలిసి వాళ్ళు అసలు ట్రేడే చేయరని అనుకుంటున్నాను. సో దట్ ఏమవుతుంది, వీళ్ళు ఈ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఆల్రెడీ ఉన్నాయే చెప్పారు. వాళ్ళు చెప్పినా ఉన్నాయే చెప్తున్నారు. హ్యాపీగా న్యూస్ అనేటువంటిది బేస్ చేసుకొని ఇన్సూరెన్సెస్కి సంబంధించిన అమ్ముకుంటూ ప్రశాంతమైనగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటువంటిప్పుడు వాళ్ళు ఈ తెలుగు సొసైటీకి ఎంత త్యాగం చేశాము అనేటువంటి కోణంలో స్టేట్మెంట్స్ ఇవ్వటం, వాళ్ళని ఫాలో అయ్యాలి నమ్మటం, ఇవన్నీ ఎంతవరకు ఫేవరబుల్ అని అనుకోవాలో ఆలోచించండి. కాబట్టి ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు, సంపాదించుకున్నారు, తప్పు లేదు. కానీ ఈ సొసైటీకి ఏదో చేశాము అనేటువంటి ఇదితో జాలి, దయ, కరుణతోటి మితిమీరమైనటువంటి వినయ విధేయతలతోటి మాట్లాడటం అనేటువంటిదే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉందన్నమాట. వాస్తవికతను తెలుసుకోండి. వీళ్ళు ఇప్పుడు సంపాదించే దానికంటే ఎక్కువ సంపాదించుకునేవ్వండి, తప్పులేదు. కానీ వాస్తవాన్ని తెలుసుకొని మీరు కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఆలోచన. సో దట్ అందుకనే కొంతమంది నన్ను విమర్శించారు కాబట్టి నేను వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇదిగోనండి మీ ఫేవరబుల్ యాక్టర్స్ ఇటువంటి మిస్టేక్స్ అనేటువంటివి చేశారు అనేటువంటి దాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అందులోని వీళ్ళు ఇంకా చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి కొన్నింటిని సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాని వెనక మేల ఉన్నటువంటి సీక్రెట్ని నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.